ధరించడానికి మందార మాలలను ధరిస్తుంది. ఆ తల్లికి మందార పుష్పాలంటే చాలా ఇష్టం. ఎర్రని మందార మాలలు ఆ తల్లి కురులలో ధరిస్తే అటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకోవాలి. శివుడు ఏం చేస్తాడంటే కపాలమాలలను ధరిస్తాడు. కపాలమాలాంకిత కంధరాయ, ఆయన కపాలమాలలను ధరిస్తాడు. మందార మాలలను ఈ తల్లి కురులలో అలంకరిస్తూ శివుడు కపాలమాలలను ధరిస్తాడు. పార్వతీదేవి దివ్యమైనటువంటి వస్త్రాలను ధరిస్తుంది ఆ తల్లి. శివుడు ఏం చేస్తాడంటే దిగంబరుడు. శివుడికి వస్త్రాలే ఉండవు, అతడు దిగంబరుడు. తల్లి దివ్య వస్త్రాలను ధరిస్తే శివుడు దిగంబరుడు. తల్లి మందార మాలలను కురులలో ధరించుకుంటే శివుడు కపాలమాలలను మెడలో ధరించుకుంటాడు. ఇద్దరిది అలంకారం వేషం వేరువేరుగా ఉంటుంది, కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరిది అర్ధనారీశ్వర తత్వం. ఒకరి మాట ఒకరు మన్నించుకు